పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు మావాడే, మహాశివుడు మావాడేనని ఆయన వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాలీ గడ్డపైనే పుట్టాడని, శివుడు విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని వాల్మీకి రామాయణంలో ఉందని చెప్పారు. వాల్మీకి రచించిన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని, ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించాల్సిన పని లేదని అన్నారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరా అని ప్రశ్నించారు. రాముడు ఎందరికో దైవమైనప్పటికీ దీన్ని నేపాల్ చురుగ్గా ప్రచారం చేయలేకపోయిందని తెలిపారు. దీనిపై మాట్లాడేందుకు మనం సంకోచించాం, తగినంతగా ప్రచారం చేయలేకపోయాం. ఏదేమైనా రాముడిని ఆరాధించే వారికి ఆయన పుట్టిన స్థలం చాలా పవిత్రమైనది అని నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించారు. హిందూ పురాణాల్లో పేర్కొనే శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ నుంచే వచ్చిన వారేనని ఆయన వివరించారు. విశ్వామిత్రుడు చతురాలో పుట్టినట్లు వాల్మీకి రామాయణం చెబుతోంది. అయితే నేపాల్ ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020 జూలైలో ఆయన నిజమైన అయోధ్య నేపాల్లోని చిత్వాన్ జిల్లా థోర్లో ఉందన్నారు. రామ జన్మస్థలం నేపాల్లో ఉందని, చారిత్రక ప్రాంతాలను ఎక్కడెక్కడో ఉన్నట్లు చెప్పేవని కట్టుకథలేనని అంటున్నారు. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి నివసించింది కూడా నేపాల్లోనేనని, రెడీ ప్రాంతంలోని దశరథ మహారాజు పుత్రకామిష్ట యాగం చేశారని కూడా వివరించాడు. రాముడు ఇండియన్ కాదు, అయోధ్య నేపాల్లోనే ఉందని ఓలీ ప్రకటించాడు. రామాయణంపై విస్తృతమైన భౌగోళిక, సాంస్కృతిక అధ్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఓలీ వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.